హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హువావే మేట్ XT ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది ట్రిపుల్ ఫోల్డబుల్ మొబైల్ అనమాట. డేట్ చూసుకుంటే 10th సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తుంది కదా, సో మెయిన్గా మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ వచ్చాయి కాబట్టి ఈ వీడియో అనేది మీకు లేట్ అయింది. ఓకేనా, అసలు మీరు ఎప్పుడైనా చూసారా ట్రిపుల్ ఫోల్డబుల్ మొబైల్? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మొబైల్ వచ్చేసి చైనా కంట్రీలో లాంచ్ అయింది అనమాట. మన ఇండియా కంట్రీలో అయితే లాంచ్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో కూడా మన ఇండియాకి వస్తాయి. సో హువావే మొబైల్ అయితే 100% రాదు, ఎందుకంటే వీళ్ళకి గూగుల్ సపోర్ట్ ఉండదు. వచ్చినా కూడా మన దాంట్లో కొనరు. అసలు మన హువావే మొబైల్ అనేది మన ఇండియాకి రాదు. ఓకేనా, హువావే సబ్ బ్రాండే హానర్ మొబైల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ట్రిపుల్ ఫోల్డబుల్ మొబైల్స్ కూడా మన ఇండియాలో ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తాము. ఫస్ట్ సింగిల్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.4 ఇంచెస్ ఉంటాయి. పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2232 ఇంటూ 1008 పిక్సెల్స్ ఉంటాయి. డ్యూయల్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 7.9 ఇంచెస్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2232 ఇంటూ 2048 పిక్సెల్స్ అయితే దీనికి ఉంటుందన్నమాట. అలాగే ట్రిపుల్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 10.2 ఇంచెస్ ఉంటుంది. LTPO OLG డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఏంటంటే 1440 హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2232 ఇంటూ 3184 పిక్సెల్స్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే కిరిన్ 9 సిరీస్ అయితే యూజ్ చేశారు. మరి ఎగ్జాక్ట్ గా ఏ ప్రాసెసర్ని యూజ్ చేశారో అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ర్యామ్ చూసుకున్నట్టయితే 16 GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256 GB, 512 GB, 1 TB ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5600 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ కి, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంత మంచిగా ఫోన్ లాంచ్ చేసి 8 మెగాపిక్సెల్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. కనీసం ఇప్పుడు అన్ని ఫోల్డబుల్ మొబైల్స్ వచ్చేసి 32 మెగాపిక్సెల్స్ ఇస్తున్నాయి. ఇదేంటో మరి 8 మెగాపిక్సెల్స్ ఇచ్చారు, నాకైతే అర్థం కాలేదు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, విత్ OIS ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. OIS ఫుల్ నేమ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. 12 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. మళ్ళా 12 మెగాపిక్సెల్ వచ్చేసి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అంటున్నారు. ఇది కూడా విత్ OIS తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. హార్మోనీ OS 4.2 మీద వస్తుంది. NFC సపోర్ట్ ఉంది, వైఫై సపోర్ట్ ఉంది. అలాగే బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. ఇది వచ్చేసి USB Type-C తో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి USB 3.1 Gen 1 పోర్ట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ అడిషనల్ ఫీచర్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు ప్రైజెస్ అయితే ఒకసారి మనం చూద్దాము. 16 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,35,700 రూపాయలు పెట్టారు. 16 GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,59,300 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. 16 GB 1 TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,82,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, నాకు తెలిసి మన తెలుగులో వచ్చేసి నేనే అనుకుంటా ట్రిపుల్ ఫోల్డబుల్ మొబైల్ గురించి ఇలా మీకు స్పెక్స్ చెప్పడం, అంటే నాకు తెలిసినంత వరకు. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని ఎవరైనా ఫాలో చేయకపోతే అది కూడా ఫాలో చేయండి.